ఏకాంబరం గారి శక్తి సామర్థ్యాల్ని మీరు తక్కువ అంచనా వేశారు సార్. ఆమె చేత ఒక్క సంతకం కాదు 100 సంతకాలు పెట్టించుకొస్తాడు. క్షేమంగా వెళ్ళాడు, లాభంగా వస్తాడంటావా? వస్తాడు సార్. మరేమిటి నా ఎడమ కన్ను ఇలా ఎదురుస్తుంది? కన్ను అదరటం కాదు, మీలో ఎవరు కన్నైనా మా కాలేజ్ మీద మా అమ్మగారి మీద గాని పడిందో మీకు వాడిగతే పడుతుంది. అందరికి సమాధులు కట్టి రెడీగా ఉంచండి, జాగ్రత్త. అందరికీ సమాధులు అని బహువచనం ఉపయోగించాడు కర్మగారి. నాకు కూడానా? ఎన్నాళ్ళు దాని మెళ్ళలో తాళి చూసి గొంతు పిసక్కుండా ఆగాను. పైన అరుంధతి నక్షత్రం చూపించాను కాబట్టి పైకి పంపకుండా ఆపాను. మీరందరూ ఈ ఏకాంబరాన్ని బొమ్మ సైడే చూశారు. ఇప్పుడు ఆ చిన్నబ్బాయిని దాన్ని ఒకేసారి పైకి పంపి నా బుర్రు సైడ్ కూడా చూపిస్తా. ఆ కాలేజ్ విషయంలో ఈ కొట్లాట్లు రక్తపాతాలు ఆపాలంటే అది పరాయి వాళ్ల చేతుల్లో పడకుండా చూడాలి. నాన్నగారు మనసు పెడితే ఆ పని చేయగలరు. అమ్మగారు వెలిగించిన జ్ఞానజ్యోతి కొడిగట్టకుండా 10 కాలాల పాటు నిలబెట్టగలరు. అంటే డబ్బిచ్చి కాలేజీని కొని మీ మేడం గారికి అప్పచెప్పాలనే కదమ్మా నీ ఉద్దేశం? అంతా అయిపోయిన తర్వాత డౌట్లు వస్తున్నాయండి నాకు. గురు పూర్ణిమ, గురు పౌర్ణమ. అక్కడ రాసింది కరెక్టే, నువ్వు వెళ్ళి మిగతా పనులు చూసుకో. మన కాలేజీ స్థలం విషయంలో అవతల వాళ్ళు ఎంతటికైనా సాహసించేలా ఉన్నారు. మనం ఇంత పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకుంటున్నావి. ఏ నిమిషంలో ఎవరొచ్చి ఏం గొడవ చేస్తారు? పోనీ మనం పోలీసు బందోబస్తు. అది ఆత్మబలం లేని పిరికి వాళ్ళు చేసే పని, లక్ష్య సిద్ధి లేని వాళ్ళు చేసే పని. సత్యవతి, ఈ స్థలం ఈ సంస్థ ఏనాటికి మన చేతులు దాటిపోదు, పోనివ్వను. తదాస్తు దేవతలు ఉన్నారని అంటారు, ఉన్నారు. నువ్వు ఇప్పుడన్న ఈ మాటలు విని ఆశీర్వదించారు. అవును, ఇంద్ర ఇదంతా మన పేరు మీద కొనేసింది. అది ఆమె డబ్బుతో కాదు, తన పశ్చాత్తాపంతో. నాకు మళ్ళీ ప్రాణం పోసిన ఆమెకి ఏమిచ్చి కృతజ్ఞతలు చెప్పుకోను. ఇంద్ర తన తప్పు తెలుసుకున్నానని రుజువు చేసుకుంది. పారాణి పాదాలతో నీ దగ్గరకొచ్చిన ఆమెను అన్యాయం చేయనని నువ్వు రుజువు చేసుకో. వామ్మో వామ్మో వామ్మో, ఆ ఇందిరమ్మేమో వాడి సొంతమైపోయింది. ఆ బిల్డింగులు, స్థలము ఆ రాజేశ్వరమ్మ సొంతమైపోయాయి. నన్ను నిలువులా ముంచేశాడు కదయ్యా ఏకాంబరావు, దౌర్భాగ్యుడు. ఇక లాభం లేదు, వాడి మీద క్రిమినల్ గా పురుషుడైపోతా. ఎన్ని లక్షలు పుచ్చుకొని నన్ను అర్ధాంతరంగా ముంచా. ఎక్కడికి రా వెళుతున్నావు? ఎక్కడికేమిటి? పోలీస్ స్టేషన్ కి, నీ రంగు బయట పెట్టడానికి. ఇదేంటో తెలుసా? బాంబుల బెల్ట్. నువ్వు అడుగు బయట పెట్టావంటే నిన్ను బలిచేస్తా, ఖబర్దార్. ఇదిగో ఆ బాంబుల బెల్ట్ ఏమిటి? ఎవరి మీద వేయడానికి? ఆ రాజేశ్వరి మీద, చిన్నబ్బాయి మీద, అక్కడున్న ప్రతి జీవి మీద, ప్రతి పక్షి మీద. మహాపాతకం వెదవది. నా డబ్బు పోతే పోయింది. ఈ ఘోరానికి మాత్రం పాల్పడద్దు. ఈ అపశక్కున పక్షి లోపలతో చెండ్రా. ఇదంతా పోలీసులు చెప్పేస్తా. ఏకాంబరం, ఇది మహాపాపం. ఇంతకింత అనుభవిస్తావు. అయ్యేమో నువ్వు మన జనాలతో వెళ్ళి ఆ సంబరాల బాజాన్ని చావు డప్పులుగా మార్చు. అడ్డం వచ్చిన వాళ్ళని అడ్డంగా నరికవతల పారి. ఓకే, నేనొచ్చి మొత్తాన్ని నేలమట్టం చేసి నెత్తురుతో కల్లాపు జల్లి శవాలతో తోరణాలు కట్టుకుంటా. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.